ఎందుకంటే ఈ కష్టం ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం అంటే అస్సలు సూట్ కాలే అన్న, అస్సలు సూట్ కాలే ప్రభాస్ రాముడు గారు సినిమా పులిహార అన్న చాలా చండాలంగా ఉంది. ఏలే తలనొప్పి అక్కడి నుంచి ప్రభాస్ గారు లుక్స్ సినిమాకి ఆ సినిమాకి లుక్స్ అనేది పడిపోతూ ఈ రేంజ్ వచ్చేది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. తన పేరు చరిత్ర మర్చిపోదు. ప్రభాస్ హనుమంతుడు సహాయం మాత్రమే చేస్తాడు, కానీ యుద్ధం చేయాల్సింది రాముడే. అలాగే రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ నిస్తాడు. ఆ తర్వాత వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకునేది ఆ హీరో మాత్రమే. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఉంది, ఈ వీడియోలో చాలానే ఉంది. వీడియో ఎండింగ్ వరకు చూడు. బాహుబలి నుండి ఆదిపురుష్ వరకు ఒక స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంత వెయిట్ చేశామో ప్రభాస్ ఫ్యాన్స్ కే తెలుసు. ఆ బాహుబలి హిట్ తర్వాత అలాంటి సాలిడ్ హిట్ ని చూడలేకపోయాం. ఆ లో ఫేజ్ నుండి ఇప్పుడు హై ఫేజ్ వరకు అసలు ఏం జరిగింది? ఒకవేళ నువ్వు నాలాగే ప్రభాస్ ఫ్యాన్ అయితే, ప్రభాస్ రియల్ ఫ్యాన్ అయితే రెబల్ స్టార్ అని కామెంట్ చేయి. నేను చూస్తాను నీ సత్తా ఏంటో. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్త్ర కర్ణ. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ తో బాహుబలి 2 బ్లాక్ బస్టర్ తర్వాత తన రాజ్యంలో మంచి దర్శకులతో పని చేయవచ్చు, కానీ తను చేయలేదు. కేవలం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక చిన్న డైరెక్టర్ తో సినిమా చేయవలసి వచ్చింది. అతడే సుజిత్ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ప్రభాస్ కేవలం తన కోసం యూవి క్రియేషన్ లో ఒక ఛాన్స్ ని ఇప్పించాడు. కట్ చేస్తే రన్ రాజా రన్ సినిమా చూసి ప్రభాస్ స్టన్ అయిపోయాడు. సుజిత్ ఇచ్చిన అవుట్పుట్ అంత క్వాలిటీగా ఉంది. స్టోరీ ఇంట్రొడక్షన్ 10 సినిమాల దర్శకుల ఆలోచనల్లో ఉంది. మరోసారి ఆలోచించకుండా ప్రభాస్ నెక్స్ట్ టార్గెటెడ్ ఫిలిం నీతోనే అన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిస్టారికల్ ఎలివేషన్ నుండి బయటకు రావాలనుకున్నారు. ఈసారి మాస్ యాక్షన్ లుక్ ను ఆడియన్స్ కి ఇవ్వాలనుకున్నారు. ప్రభాస్ అన్న ప్రదీప్ కూడా ఒక స్టోరీని వివరించారు. ఆ స్టోరీ సుజిత్ చేతిలో ఉంది. ప్రభాస్ అనుకున్నట్టు తన టార్గెటెడ్ డైరెక్టర్ తన ముందే ఉన్నాడు. పైగా తను అనుకున్న స్టోరీ తన కళ్ళ ముందే ఉంది. నిజానికి సుజిత్ తో ప్రభాస్ బాహుబలి 1 లోనే మాట ఇచ్చి బాహుబలి 2 తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సాహోను స్టార్ట్ చేశారు. అది అక్టోబర్ 23, 2018. సాహో షేడ్స్ లుక్స్ రిలీజ్ అయింది. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ ఎలివేషన్ మామూలుగా లేదుగా. ఆ ఒక్క వీడియో ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ మోడ్ లో పడేసింది. బట్ లాస్ట్ ట్రైలర్ వచ్చాక ఇది ఖచ్చితంగా హాలీవుడ్ మూవీ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఆ ట్రైలర్ కి ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ఆ కట్స్ ఇప్పటి వరకు ఏ సినిమాకి రాలేదు. అది కూడా మూవీ రిలీజ్ తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో మామూలుగా లేదు. హ్యాపీ టీయర్స్. ప్రభాస్ లుక్స్ ను మళ్ళీ ఫీల్ అయ్యాం. ఒకప్పుడు మాహిస్మతి నుండి ఇప్పుడు వాజీ సిటీ వరకు ప్రభాస్ కటౌట్ తగ్గలేదు. అదే సమయంలో హేటర్స్ కూడా రివ్యూస్ స్టార్ట్ చేశారు. సాహోను ఆపడానికి ట్రై చేశారు, కానీ ఒక్క రోజులో 400 కోట్లు కలెక్ట్ చేసేసింది. కథలో మాహిస్మతి రాజులా ఉన్నా ఆ తర్వాత రాజసాన్ని కాపాడుకున్నాడు. సాహోతో తన సత్తాను చాటే ఇది రాజమౌళి సినిమా కాదు, నాతో ఏ డైరెక్టర్ పనిచేసినా నా సత్తా తగ్గదంటూ సాహోతో నిరూపించాడు. అయితే చాలా మంది హేటర్స్ వీడి ఎక్కడున్నా రాజేరా అంటూ వెనక్కి తగ్గారు. అది 11 మార్చి 2022. రాధేశ్యామ్ వచ్చింది. ఒక కథ భవిష్యత్తును చెప్పగలదా అంటూ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో ఫ్యాన్స్ ను మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత చిల్ చేసింది. కానీ ఏదో వెళితే ఫ్యాన్స్ ఇంకా బాహుబలిని మర్చిపోలేదు. సాహో ఎవరికి అర్థం కాలేదు అంటూ హేటర్స్ ఇప్పుడు మళ్ళీ ముందుకు విరుచుకుపడ్డారు. ఇది వాళ్ళన్న మాటే కాదు, చాలా మందికి నచ్చలేదు. ఈసారి ప్రభాస్ కు కథ ఎంచుకోవడం చాలా కష్టమైంది. బాహుబలి లాంటి రాజ్యాన్ని ప్రేక్షకుల మనసుల్లో మళ్ళీ నిర్మించాలంటే ఇది కాదు, చాలా బలంగా ఆలోచించాలి అనుకున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. అదే 2021 కోవిడ్ టైం. డైరెక్టర్ హోమ్రత్ కి ఇచ్చిన మాట. పడినా లేచినా నీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటానన్నారు. అదే సమయంలో హోమ్రత్ తనాజీ సినిమాతో హిట్ లో ఉన్నారు. కానీ ఇండియన్ ఫిలిం లో ప్రభాస్ కు ఇలా చూస్తామనుకోలేదు. హోమ్రత్ మళ్ళీ ప్రభాస్ ను వెనక్కి నెట్టేశారు. ఈసారి ఈ సినిమా ఫ్యాన్స్ కు పూర్తిగా నచ్చలేదు.
ప్రభాస్ అదే మీ హీరో వెనక్కి వెళ్ళినట్టే అంటూ ఈసారి హేటర్స్ మళ్ళీ ముందుకొచ్చారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంది. వాట్ డు యు మీన్? బట్ అన్ని రోజులు ఒక్కలా ఉండవు. ప్రభాస్ కు తెలుసు తప్పుల నుండి పాఠాలు ఎలా నేర్చుకోవాలో. ఈసారి కథ మృగంలా మారింది. మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్ లా మారాలి అనుకున్నాడు. సలార్ అనే అప్డేట్ జస్ట్ ఒక చిన్న పోస్ట్ తో ఇన్స్టాలో వచ్చింది. ఫ్యాన్స్ ఆకలిని తీర్చేసింది. ఈ డైనోసార్ ఇప్పుడు నిజంగా వేటకెళ్లబోతుంది అంటూ ఒక పక్క ప్రశాంత్ నీల్ తన కథను ముందుకు తీసుకొచ్చాడు. ఎప్పుడో వచ్చిన ఛత్రపతి లాంటి స్వాగ్ ఇప్పుడు ఈ సలార్ లో చూస్తారు అంటూ ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ను చార్జ్ చేశాడు. అది డిసెంబర్ 22, 2023. ఆ రోజు సోషల్ మీడియా షేక్ అయిన రోజు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా సినిమా వచ్చింది. ఈసారి డైనోసార్ ను ఎవ్వరు ఆపలేరు. నిజంగా ఇతను మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్. తన దగ్గరికి హేట్ న్యూస్ వస్తే మనమే కాలిపోతామంటూ ఎవరు తన దగ్గరికి వెళ్ళలేకపోయారు. కథ మారింది. మాహిస్మతి నుండి వాజీ సిటీ వరకు, వాజీ సిటీ నుండి ఖాన్సర్ వరకు కథ పూర్తిగా మారింది. ఈ కథను ఎవ్వరు ఆపలేకపోయారు. ఆడియన్స్ అనుకున్నదే జరిగింది. అనుకోకుండా వచ్చిన ఈ పవర్ఫుల్ ఎలివేషన్ ను ఎవ్వరు తట్టుకోలేకపోయారు. ఈ సినిమా ఎలా మారిందంటే ఆడియన్స్ అస్సలు ఉండలేకపోయారు. వాళ్ళకు సలార్ ఒక డ్రగ్ లా ఎడిక్ట్ అయింది. ఆ BGM స్కోర్ తో కాటెరమ్మ తన కొడుకును పంపినట్టుగా ఉంది. ఎంత అంటే కాన్సర్ కథ మనుషుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఈ ఒక్క సినిమా అటు నార్త్ ను ఇటు సౌత్ ను ఒక్క ఊపు ఊపింది. దీనిని ఆపడానికి కూడా చాలా మంది ప్రయత్నించారు. నార్త్ లో సలార్ ను రానివ్వలేదు. కానీ కథ ఎప్పుడు ఒక్కలా ఉండదు కదా. ఈసారి పూర్తిగా మారింది. ఈ సినిమా OTTలో 1 year పాటు ట్రెండ్ లో నిలిచింది. కానీ ఏదో అయింది. ఈసారి అంత నిశ్శబ్దం అలుముకుంది. ఎందుకో తెలీదు. తెర వెనక ఏదో జరుగుతుంది. ఆ అలజడి కొద్దిమంది ప్రేక్షకులకు వినబడింది. కట్ చేస్తే కర్ణుడు మహాభారతం నుండి తిరిగి వచ్చాడు. అశ్వత్థామ చివరి రోజులు కల్కి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ వార్త విన్న వాళ్ళకు మళ్ళీ పూనకాలు వచ్చాయి. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు తెలుగు మూవీ ఇండస్ట్రీలోనే లేదు. మహాభారతం ఒక ఎత్తు అయితే అశ్వత్థామ చివరి రోజులు ఒక ఎత్తు. భైరవ నిలదొక్కునే ఆట సుప్రీమాస్కిన్ మొదలు పెట్టిన వేట అన్నట్టుగా ఉంది. కథ వచ్చింది, చివరికి వచ్చేసింది. అది జూన్ 27, 2024. ఈ సినిమాకు ఎలాంటి స్ట్రాంగ్ ప్రమోషన్ జరగలేదు. నీకు నచ్చితే సినిమా చూడు లేదా వదిలే అన్నట్టుగా ముందుకొచ్చారు. ఈసారి మొత్తం ప్రపంచం మొదటి ఆటలో మునిగిపోయింది. అందరూ కథలో కలియుగం చివరి రోజులకు ప్రయాణించారు. క్లైమాక్స్ అయితే ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ డే 1లోనే 191.5 కోట్లను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఈసారి ప్రభాస్ కు 2000 కోట్ల సినిమాలుంది. ఒకటి బాహుబలి, 2 కల్కి. ఇంతటితో అయిపోలేదు, ఉంది ఇంకా చాలానే ఉంది. రాజాసాబ్ ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ ఆగదు, ఈసారి అస్సలు ఆగదు. సలార్ కన్నా పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభాస్ మాత్రమే కాదు, కొరియన్ యాక్టర్ సియోక్ కూడా ఉన్నారు. ఇంతేకాదు ప్రభాస్ హను కూడా ఇంకా వెయిట్ చేస్తుంది. దీనితో పాటు సలార్ 2 కూడా ఉంది. లోకేష్ కనకరాజు కూడా కథతో సిద్ధంగా ఉన్నారు. ఈసారి తగ్గేదేలే. మరి మీరు వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడైనా ఎప్పటికైనా నేనే నీ ఫ్యాన్ని మామ, నీకే ఫ్యాన్ని. మరి మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్ ఉంటే కామెంట్ సెక్షన్లో రెబల్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయొచ్చు కదా.